హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మనకైతే పొట్టలు పెరిగిపోతున్నాయి కదా ఇప్పుడు కొలెస్ట్రాల్ వల్ల. ఇప్పుడు మనం అంటే ఫ్రైడ్ రైస్లు అట్లా తిని నూడిల్స్లు ఇన్ని తినేసి పొట్టలు అయితే పెరిగిపోతున్నాయి. బయట ఫుడ్ ఎక్కువ తింటున్నాం కాబట్టి అందువల్ల ఆయిల్ ఫుడ్ వాళ్ళు తినే వల్ల మనకైతే పొట్టలు అయితే బాగా వచ్చేస్తున్నాయి అనమాట. నాకు కూడా వచ్చింది అదే మాదిరి పొట్ట, కానీ నేను ట్రై చేశాను. పెద్దవాళ్ళు బాగా కష్టపడి పని ఇంటికి ఎంత పొద్దుపోయినా వండుకుని తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి పొట్ట అనేది మాత్రం ఉండేది లేదు. ఇప్పుడు ఏంటంటే పనికి పోతాము, ఒకవేళ 6-7 అయింది అనుకో, వచ్చే దావాలని బొబ్బట్లు అవన్నీ కట్టుకుని ఇచ్చేస్తారు. ఫ్రైడ్ రైస్ అవన్నీ కట్టుకుని వచ్చేస్తారు, వచ్చేసి తినేసి అట్ట పనుకునే పోతారు. అందువల్ల అయితే మనకైతే పొట్టలు అయితే పెరిగిపోతుంది, కొవ్వు మారిపోద్ది అన్నమాట. సైడ్లు పొట్ట ఆ మాదిరి పొట్ట పెరిగిపోతుంది. ఇప్పుడైతే మనం అయితే ఆ పొట్ట కరగ తీసేదానికైతే జాన్సమ్ అయితే చిట్కా చెప్తుంది. మీరు ఆ చిట్కా చెప్తుంది. దాంట్లో ఏంటంటే ఒకే ఆకు అనమాట. అది ఒక ఆకే ఎన్ని రోగాలకు ఉపయోగపడుతుందో దాని అయితే చెప్తుంది ఇప్పుడు జాన్సమ్మ. చెప్పు జాన్సమ్మ, ఏంది అది? అదేదో కాదు, ఉత్తరేన్ ఆకే. ఇది చాలా పనుకో, విష పులుగులు పనికి వస్తుంది. పాము ఘాటుకి, ఇది తేలు కాటుకి తేలు గుట్టిన కాడ పురుగు గుట్టినా ఏ గుట్టినా ఈ ఆకు నలిపేసుకొని నూరేసుకొని ముద్దలు చేసేసుకుని ఆ ఘాట్లు కాడ పెట్టేసుకుంటే నీకు తగ్గిపోద్ది. పురుగు గరిసిన ఏది గరిసిన ఏ పురుగులైనా ఉత్తరేన్ ఆకు అంటే చాలా మంచిది, చాలా ఉపయోగపడుతుంది. కానీ మేమైతే ఒకే వీడియోలో మీకు ఉత్తరాయణ గురించి అన్ని ప్రాసెస్ చెప్తాం, కానీ మీకు అర్థం కాదని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట ఆ యాప్ గురించి. ఈ ఉత్తరాయణ ఆకులో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఎన్నిటికి ఉపయోగపడుతుంది అంటే చాలాటికి ఉపయోగపడుతుంది ఈ ఆకు అయితే. ఇదేందబ్బా సోది చెప్తాను, ఇంకా మీటర్ లేక రాలేదంటున్నాం అనుకుంటున్నారేమో. ఇప్పుడైతే మనం అయితే జాన్సమ్ అయితే చెప్తుంది. ఫ్రెండ్స్ ఆగండి, లైక్ అయితే చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ మీరైతే లైక్ చేయడం లేదో, లైక్ చేయండి. ఇప్పుడైతే జాన్సమ్ అయితే వీడియోలోకి తెలిపోద్ది. యాకైతే కోసేసుకోవాలి ఫ్రెండ్స్. కోసేసుకొని శుభ్రం కడిగేసుకోవాలి. కడిగేసుకుని మిక్సీలో వేసేసుకోవాలి ఒకరోజు జారుగా. అప్పుడు ఏదన్నా పలసాటు గుడ్డలో పెట్టి వడగట్టుకోవాలి. పిప్పంతా వడగట్టేసుకున్నాక ఆ రసం అనేది వస్తుంది అన్నమాట. పొసురు దంచి మళ్ళీ గుడ్లో వడగట్టాల. పొసురు వరకే పిండేసుకోవాలి. ఏదైనా పలసట్టు గుడ్డల నుండి పోసి పిండేసుకోవాలి. అప్పుడు పొసురు వచ్చేద్ది అనమాట. ఒక గ్లాస్కి తీసుకోవాలి పచ్చ పొసురు. ఈ పొసురు నువ్వుల నూనె కలుపుకోవాలి. అవి బాగా సెగబట్టుకోవాలి. ఏది నువ్వుల నూనె రెండు కలిపి సెగపట్టాలనా? పట్టాల. అది ఉడకుతుంది అనమాట బాగా. ఏది? ఈ పొసురు ఆ నూనె. అవి ఉడికినాక సల్లారు పెట్టేసుకోవాలి. సల్లారు పెట్టేసుకొని ఏదన్నా సీసాలో పోసేసుకోవాలి. సీసాలో పోసేసుకుని నైట్ ఎక్కడికి మనం పొగులైతే అటు ఇటు తిరుగుతుంటాం కాబట్టి సామట్లు గారిపోయి అది పని చేయదు అనమాట. పొద్దుపోయి అంటే అక్కడికి పాం కాబట్టి పునుకో ఉంటాం కాబట్టి పొద్దుపోయి అయితే ఆ సౌరు అనేది మనకి పొట్టకి మసాజ్ చేసేసుకోవాలి. ఎక్కడ కొవ్వు పదార్థం అంటే మనం తిరగకుండా ఉండి పొనుకొని అప్పుడు తినేసి పునుకుంటాం కదా నైట్. రెండుసేపు పూసేసుకొని రెండుసేపు ఒక 6 నిచ్చినాక పునుకునేయాలి. అంటే 6 నుంచి పునుకోవాలా? అలా ఎప్పుడు ఉదయం చేయాలా? సౌరు కదా, ఉదయాన్నే అంటే పని బాటలకు వెళ్ళిపోతాం కాబట్టి పోతుంది. ఓన్లీ నైటే చేయాలా? పొద్దుగా అంటే ఎక్కడికి పోం కదా. అలా చేస్తే తగ్గిపోద్దా? ఇంకొకటి ఏంటో చెప్పాలంటుంటే దాంతో. ఫ్రెండ్స్ చూశారు కదా మీరైతే ఉత్తరాయణ ఆకుతో కామెంట్లు అయితే పెట్టారు మనకి వీడియోలో గజ్జి తామరకు పెట్టమని. ఆల్రెడీ వీడియో అయితే తీస్తున్నాము. వాళ్ళు ఆ వీడియో చూసారో తెలియదు కానీ వాళ్ళు కామెంట్లో అడిగారు కాబట్టి చెప్తున్నాము. ఈ ఆకు నూరేసుకొని గజ్జికి ఆకు నూరేసుకొని దాంట్లో కొద్దిగా ఆముదం కలుపుకొని పూసుకోవాలి. గజ్జికైతే గజ్జి చూస్తున్నా కదా ఫ్రెండ్స్, గజ్జికైతే అది పూసేసుకుంటే తగ్గిపోద్ది. అది ఇంకా చూడండి ఆకైతే చూసారు కదా. ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. మనకి ఏమేమి తెలియదు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అది ఫ్రెండ్స్ చూడండి నాకైతే ఇక నశించిపోతాను ఎండాకాలం. ఇప్పుడు చెట్లు పోతా ఉన్నాయి. మీరు చెప్పింది అయితే పెద్ద పెద్ద మాండ్లు మీరు కన్ఫ్యూజన్ అవుతుంటారో. ఫస్ట్ పొట్ట కరగడానికి ఫస్ట్ చెప్పిన ప్రాసెస్ అది. రెండోది వచ్చి గజ్జికి నువ్వుల నూనె.
అంటే అక్కడ మిల్లు కాడ ఆడిస్తారు కదా నవ్వాలని అట్లా షాపుల్లో కాదు, డైరెక్టర్ ఆడిచిన మిల్లు కాడకు పోతే ఒరిజినల్గా వస్తుంది అనమాట. అంటే ఆడిస్తారు కాబట్టి నూనెలు, ఆ నూనె తెచ్చుకొని కాసుకోవాలి. అది ఫ్రెండ్స్ చిక్కగా వచ్చి అంటే అప్పుడు ఈ పొసురు ఆ సౌరు లాగానే మారిపోవాలి. అటు పోసి అటు దించేసుకున్నట్టు ఆ సౌరు అనేది పొడైపోద్ది. మనకి పొట్ట ఈ సైడ్లు కొవ్వు తగ్గేంత వరకు కూడా వాడు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కష్టం చేసే వాళ్ళకి పట్ట రాదు అంటున్నారు, కానీ కష్టం చేసే వాళ్ళకి కూడా ఇప్పుడు పట్ట వస్తుంది. అది ఎందువల్ల అంటే ఇందువల్లేనమాట, ఆయిల్ ఫుడ్ మనం ఫ్రైడ్ రైస్లు తినే వాళ్ళైతే వచ్చేస్తుంది అనమాట. ఇది మా వాళ్ళకి తినక గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయిపోద్ది. పని బాటలకు వెళ్ళిపోతాం కదా, ఇప్పుడు స్వైట్లో ఇది తాగేస్తే తగ్గిపోద్దులే, ఆకలి చచ్చిపోద్దులే అనుకుంటాము. అయ్యే గ్యాస్ ఎక్కువైపోయి పొట్ట అనేది వచ్చేస్తుంది. అలాగే మేమైతే ఇలా చేస్తాము. కొంతమంది అయితే ఫ్లిప్కార్ట్లో అలా మిషన్లు ఆర్డర్లు పెట్టుకొని బెల్ట్లు వేసుకుంటున్నారు, అవన్నీ వాడుతున్నారు. మేమైతే అవన్నీ వాడము, ఇట్లతోనే ట్రై చేస్తాం. మా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హైప్ అయితే ఇవ్వండి, పక్కన వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్.